ఇంతవరకు కురు సామ్రాజ్య పట్టాభిషిక్తుడు పాండురాజా ధృతరాష్ట్రుడా అనేటువంటి విషయాన్ని తేల్చేసుకున్నాం. ఇక ధృతరాష్ట్రుడు తర్వాత మరి ఈ కురు సామ్రాజ్యానికి హక్కుదారుడు దుర్యోధనుడా ధర్మరాజా అనేటువంటి విషయం మీద మనం ఇంతవరకు మాట్లాడుకున్నాం. దుర్యోధనుడికి ఏ హక్కు లేదని, ధర్మరాజుకే హక్కు ఉన్నదని. కారణం ఏమిటంటే అతడు పట్టాభిషిక్తుడైనటువంటి పాండురాజు యొక్క కుమారుడు, అది కాకుండా అందరిలో జ్యేష్ఠుడు అనేటువంటి ఉద్దేశంతో. ఇదే విషయాన్ని ఈ కురు సామ్రాజ్యం మీద హక్కు ధర్మరాజుకే కానీ దుర్యోధనుడికి లేనే లేదు అని చెప్పడానికి ఒక గొప్ప రుజువు ఏమిటంటే గాంధారి గర్భతాడనం. అయితే గాంధారి గర్భతాడనం చేసుకోవటానికి కౌరవ సామ్రాజ్యానికి హక్కుదారైనటువంటి వాడిని తేల్చడానికి ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఏదో ఒక మర్మం, ఏదో ఒక రహస్యం ఇందులో దాగి ఉంది. ఆ రహస్యం ఏమిటో ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. గాంధారి గర్భం ధరించింది, 2 సంవత్సరాలు గడిచిపోయింది, అయినప్పటికీ కూడా ప్రసవం కాలేదు. పిండం ఎలా ఉందంటే శిలలాగా కఠినంగా ఉంది, కదలకుండా కూడా ఉంది. కడుపులో ఏమాత్రం కదలిక లేకుండా ఒక శిలలాగా ఉన్నది. అదే సమయంలో కుంతీదేవి గర్భం దాల్చటము, సూర్య సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఒక పుత్రుణ్ణి కన్నది అనేటువంటి వార్త ఇక్కడికి వచ్చింది. దానితో గాంధారికి చాలా దుఃఖం వేసింది, మూర్ఛపోయింది. ఆ మూర్ఛ నుంచి తేరుకోగానే ఆ దుఃఖావేశంలో ధృతరాష్ట్రుడికి తెలియకుండానే ఆమె తన ఉదరం మీద కొట్టుకుంది. ఎప్పుడైతే అలా కొట్టుకుందో ఆ దెబ్బకి గర్భం నుంచి లోహపిండం లాంటి గట్టి మాంసపిండం బయటపడింది. అప్పుడు వ్యాస భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. గాంధారితో అంటున్నాడు, ఎందుకు ఇలాంటి పొరపాటు పని చేశావు నువ్వు అని మందలించాడు. అప్పుడు గాంధారి అంటున్నది, సాచాత్మనో మతం సత్యం శశంస పరమర్శయే జ్యేష్టం కుంతీసుతం జాతం శ్రుత్వా రవి సమప్రభం దుఃఖేన పరమేణీదం ఉదరం ఘాతితం మయా. సాచాత్మనో మతం సత్యం శశంస పరమర్శయే జ్యేష్టం కుంతీసుతం జాతం శ్రుత్వా రవి సమప్రభం. నా మనసులో ఉన్నటువంటి సత్యమైనటువంటి మాటనే చెబుతూ ఉన్నా ఓ మహర్షి, కుంతీదేవికి సూర్య సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి జ్యేష్ఠపుత్రుడు జన్మించాడని విన్నాను. ఇది వినగానే గొప్ప దుఃఖం కలిగింది, అందుకే నేను గర్భతాడనం చేసుకున్నాను అన్నది గాంధారి. తోడికోడలు కుంతీదేవికి ముందుగా బిడ్డ పుట్టినంత మాత్రాన గాంధారి తన గర్భం మీద కొట్టుకోవాలనా? అలా కొట్టుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఆమె గాంధార దేశపు రాజకుమారి, మహాప్రాజ్ఞురాలు, సామాన్యమైనటువంటి స్త్రీ కాదు, మహాధర్మజ్ఞురాలైనటువంటి ఆమె. అంటే అటువంటి ఆమె ఇలా గర్భం మీద కొట్టుకోవటానికి వెనక ఏదో ఒక మర్మం ఉండి ఉండాలి. అయితే ఈ గాంధారి గర్భతాడనాన్ని కొందరు విమర్శకులు అంటే కాస్త కౌరవపక్షాభిమానులు ఎలాగోలాగా దాన్ని సమర్థించాలి గనక అదిగో వాళ్ళేమంటారంటే, యుద్ధ ప్రారంభంలో నాకు ఆశీర్వాదం ఇవ్వమని చెప్పి దుర్యోధనుడు తల్లి దగ్గరికి వెళ్ళాడు. ఆ తల్లికి నమస్కరించి ఆశీస్సులు కోరితే తల్లి ఏమని ఆశీర్వించింది? విజయీభవ, నీకు విజయం కలుగుద్దని ఆశీర్వదించలా. యతో ధర్మస్తతో జయ, ధర్మం ఎక్కడో విజయం కూడా అక్కడే అని కుమారుణ్ణి అలా దీవించినటువంటి స్థిర సంకల్పం కలిగినటువంటి ధర్మజ్ఞురాలు, రాజనీతి శాస్త్రం తెలిసినటువంటి ఆమె. తన భర్త అంధుడు గనక తాను కూడా జీవితాంతం వరకు కళ్ళకి గంతలు కట్టుకొని తన భర్త చూడనటువంటి ప్రపంచాన్ని నేను కూడా చూడను అని నిశ్చయం తీసుకున్నటువంటి మహా పతివ్రత
దీర్ఘదర్శి మహాప్రాజ్ఞురాలు అయినటువంటి గాంధారి ఇలాంటి అకార్యం చేస్తుందా? కాబట్టి ఇది కల్పితం. మహాభారతాన్ని వ్యాసుడు పక్షపాతంతో రాశాడు. ఇది వాళ్ళు చెప్పేది. ఎందుకనంటే అలా అంటే ఆమె ఇలాంటి పని చేసుకుంటుందా? వట్టిదే, ఇది వ్యాసుడు కల్పించాడు. తమ బుద్ధికి అనుకూలంగా ఉన్నటువంటి సంఘటనలన్నీ సత్యమని, తమ బుద్ధికి కాస్త వ్యతిరేకంగా ఉన్నటువంటివన్నీ కూడా కల్పితమని చెప్పేటువంటి వీళ్ళ మాటలు గ్రంథం తెలిసినటువంటి వాళ్ళు, మహాభారతం తెలిసినటువంటి వాళ్ళు ఎవరు కూడా నమ్మరు. గాంధారి ధర్మజ్ఞురాలు, ప్రాజ్ఞురాలు, మహాపతివ్రత, దీర్ఘదర్శి, రాజనీతివేత్త అని రాసింది కూడా వ్యాసుడే. మరి గాంధారి గర్భధారణం చేసుకున్నటువంటి విషయం రాసింది కూడా వ్యాసుడే. మరి ఇందులో పక్షపాతం వ్యాసుడిదా లేకపోతే ఈ విమర్శకులదా? ఆ వ్యాసుడు రాసినటువంటి ఒక విషయాన్ని, మంచి విషయాన్నేమో అది సత్యం, ఏదైనా కాస్త వ్యతిరేకంగా ఉంటేనేమో అది కల్పితం. మరి ఇలా అనేటువంటి వాళ్ళ మాటల్ని ఏ ప్రకారంగా మనం ఆధారంగా తీసుకోవాలి? సరే, వ్యాసుడు భారతాన్ని పక్షపాతంగా రాశాడు. సరే, పక్షపాతంగా రాయకుండా ఉన్న భారతం ఏదో మీరు బయట పెట్టవచ్చు కదా, పెడితే దాన్ని బట్టి మనం మాట్లాడుకోవచ్చుగా. ఆహా, మళ్ళీ దీన్నే తీసుకోవాలా? వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వాటినేమో సత్యము, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయేమో అసత్యము, కల్పితం. ఏదైనా దుర్యోధనాదుల్ని ప్రశంసిస్తే, అదిగో ఆ పక్షం వాళ్ళని కనుక పొగిడితే అవన్నీ మంచి, అదంతా సత్యం. ఒకవేళ పాండవుల్ని కనుక ఏదైనా పొగిడి ఈ కౌరవుల్ని కనుక ఏదన్నా తప్పు చేశారని కనుక అంటే అది మాత్రం కల్పితం. ఈ ప్రకారంగా విమర్శించేటువంటి విమర్శకుల యొక్క మాటలు అవి సామాన్యుడు ఏమీ తెలియనటువంటి వాడు నమ్మితే నమ్ముతాడేమో కానీ భారతం తెలిసినటువంటి వాళ్ళు ఎవరు నమ్మరు. మరి వ్యాసుడు అలా తప్పు రాశాడంటున్నారు కదా. మహాభారత కాలంలో జరిగినటువంటి కథ ఆ మహాభారత కాలంలో ఉండి ఈ భారత కథలో తాను కూడా ఒక పాత్రగా ఉన్నటువంటి వ్యాసుడికి తెలుసా, లేకపోతే ఈనాడు విమర్శించేటువంటి వాళ్ళకి తెలుస్తుందా? వీళ్ళు ఏమైనా ప్రత్యక్షంగా ఆ భారతాన్ని, ఆ భారత గాథని చూశారా, లేకపోతే చూసినటువంటి వాడు ఎవరన్నా వచ్చి వీళ్ళకి చెప్పాడా? కనుక వీళ్ళు చెప్పేటువంటి మాటలన్నీ కూడా ఇలా కల్పితము, కొన్ని సత్యము, కొన్ని కల్పితం అనేటువంటి మాటలన్నీ కూడా ఎందుకు కొరగానటువంటివి అన్నమాట. ఇలాంటి విమర్శల వల్ల ఏం ప్రయోజనం లేదు. సరే, ఇంకా మరికొంతమంది విమర్శకులు వాళ్ళేమంటున్నారంటే, తోడికోళ్ళైనటువంటి కుంతీదేవికి ముందుగా పుత్రుడు జన్మించాడు అనేటువంటి స్త్రీ సహజమైనటువంటి అసూయతోటి గాంధారి గర్భధారణం చేసుకున్నదే కానీ మహాప్రాజ్ఞురాలు గాంధారి ఇలాంటి అవ్యక్తమైన పని చేస్తుందా, ఇలాంటి అవ్యక్తమైనటువంటి పని చేస్తుందా అని అంటున్నారు. చూడండి వాళ్ళ మాటల్లో ఎంత చక్కగా ఉందో, ఒక మాటకు ఒక మాటకి ఎంత సంబంధం ఉందో. ఏదో తోటికోడలకి ముందుగా బిడ్డ పుట్టింది కాబట్టి అందుకని ఈమె అసూయతోటి గర్భధారణం చేసుకుంది, కానీ లేకపోతే మహాప్రాజ్ఞురాలు ఈమెందుకు చేసుకుంటుందండి అని అంటున్నారు. అంటే ఈ విమర్శకులు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియటం లేదనమాట. గాంధారి మహాప్రాజ్ఞురాలు అని వాళ్లే చెబుతున్నారు. ఆమెకు స్త్రీ సహజమైనటువంటి అసూయ అంట. ఎందుకంటే తోటికోడలకు ముందుగా బిడ్డ పుట్టాడని అసూయ అంట. అంటే మహాప్రాజ్ఞురాలు కనుకైతే అసూయ ఉంటుందా, లేకపోతే అసూయ ఉన్నటువంటి వాళ్ళందరూ మహాప్రాజ్ఞులా? ఏమని వీళ్ళ ఉద్దేశం అసలు? ఈ అసూయ, ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళు మహాత్ముల, మహాప్రాజ్ఞుల? అందులోనూ తోడికోడలకి ముందుగా బిడ్డ పుట్టినందుకు గర్భధారణం చేసుకున్నది అసూయతోటి అంటున్నారు. ఎక్కడైనా తోడికోడలకు ముందుగా బిడ్డ కనుక పుడితే సామాన్యులు కూడా ఒకవేళ పడితే అసూయ పడతారేమో, అంతేగాని ఎవరు కూడా గర్భం మీద కొట్టుకునేటి అవివేకం ఎవరు చేయరు. ఎందుకనంటే అసలు గర్భం అనేది కనుక వస్తే 4 రోజుల ముందో వెనకో శిశువు జన్మిస్తాం ఖాయం. అసలు గర్భమే కనుక రాకపోతే అప్పుడు వాళ్ళు ఏమైనా బాగా అసూయ పడితే పడ్డారు అనుకోవచ్చు.
కానీ ఇక్కడ అలా జరగలేదే. దీనికి ఏదో గొప్ప కారణం ఉండి ఉండాలి. ఎందుకనంటే ఇలాంటి ప్రార్జునురాలు, ఇలాంటి రాజనీతి ధర్మాలన్నీ తెలిసినటువంటి ఆమె ఎందుకు ఈ గర్భధారణం చేసుకున్నది అని అంటే దానికి ఏదో ఒక గొప్ప కారణం ఉండి ఉండాలి. లేకపోతే ఈ గర్భధారణం చేసుకునేటువంటి అవివేకి కాదు గాంధారి. అయితే ఏమిటా కారణం? జ్యేష్ఠ కుటుంబంలో ఉండవలసినటువంటి కురు సామ్రాజ్య అధికారం ఆనాటితో తన కుటుంబం నుంచి శాశ్వతంగా జారిపోయింది అనేటువంటి దుఃఖమే గాంధారి గర్భధారణానికి అసలైనటువంటి కారణం. రాజ్యాధికారం ఎందుకని తన కుటుంబం నుంచి జారిపోతా ఉంది? తన భర్త ఏమో అంధుడు కావటం వల్ల జారిపోయింది. మరి ఇప్పుడు జ్యేష్ఠుడైనటువంటి వాడు అక్కడ పుట్టాడే, అదిగో అందువల్ల ఇప్పుడు జారిపోయింది. ఇప్పుడు తనకే కనుక ముందుగా జ్యేష్ఠుడి కనుక పుట్టినట్లయితే, ముందుగా కనుక బిడ్డ తనకు కనుక పుట్టినట్లయితే ఖచ్చితంగా రాజ్యం ఇప్పుడు తన కొడుకు వచ్చేది. కానీ ఇప్పుడు పాండురాజుకే మొదటి సంతానం కలగటం వల్ల ఇప్పుడు ఈ రాజ్యం వాళ్ళ చేతికి పోయినట్టే, తమ చేతుల్లో నుంచి జారిపోయినట్టే. రాజ్యాధికార విషయాల గురించి ఆనాటి చట్టం సాంప్రదాయం ఏమిటో వీరమిత్రోదయం అనేటువంటి ఒక గ్రంథంలో 6వ భాగం రాజనీతి ప్రకాశిక అని ఉంది. దాంట్లో శ్రీ మిత్రా మిశ్రా అనేటువంటి ఆయన ఈ రకంగా తెలియజేస్తున్నాడు ఆనాటి చట్టానికి సంబంధించినటువంటి విషయం. అంటే మన రాజ్యాంగం లాగా అప్పటి రాజ్యాంగం ఏమిటంటే జన్మచేత కానీ ఇతర దోషాల చేత కానీ అంగవైకల్యం వల్ల కానీ జ్యేష్ఠుడు రాజ్యాధికారాన్ని కోల్పోయి కనిష్ఠుడు గనక రాజ్యాభిషిక్తుడై రాజ్యాన్ని ఏలుతూ ఉన్నట్లయితే ఆ కనిష్ఠుడి కంటే ముందుగా జ్యేష్ఠుడు గనక సంతానాన్ని గనక కన్నట్లయితే ఈ రాజ్యాధికారం ఆ జ్యేష్ఠుడి యొక్క కుమారుడికే వస్తుంది, అది అతనికి ఏ దోషాలు లేకుండా ఉంటే. అలా కాకుండా ఆ జ్యేష్ఠుడి కన్నా కనిష్ఠుడే ముందుగా కనుక సంతానాన్ని కనుక కన్నట్టయితే ఇక రాజ్యం వంశపారంపర్యంగా ఇక వాళ్ళకే పోతుంది. దీన్ని బట్టి ధృతరాష్ట్ర పాండురాజుల్లో, ఎందుకంటే ధృతరాష్ట్రుడు అంగవైకల్యం చేత రాజ్యానికి అనర్హుడై పాండురాజే సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి వాడు గనక, పట్టాభిషిక్తుడైనటువంటి రాజు గనక ఇప్పుడు ధృతరాష్ట్రుడికి గనక ముందుగా సంతానం కలిగితే రాజ్యం ఇప్పుడు ధృతరాష్ట్ర కుమారుడికే వస్తుంది. అలా కాకుండా పాండురాజుకి గనక ముందుగా సంతానం కలిగితే పాండురాజు కుమారుడికే వస్తుంది. ఇది ఆనాడున్నటువంటి చట్టం. కాబట్టి ఈ చట్టాన్ని అనుసరించి ఇప్పుడు పాండురాజు ముందుగా సంతానాన్ని పొందటం జరిగింది కాబట్టి ఇక రాజ్యం ఆ పాండవులదే. ఇది అప్పటి రాజనీతి ప్రకారం జరగవలసినటువంటి విధి విధానం. ఈ విషయం ఈ రాజనీతి తెలిసినటువంటి వాళ్ళందరికీ అప్పుడు తెలుసు. ఇందానే చెప్పుకున్నాం గాంధారి రాజనీతిజ్ఞురాలు అని. అంటే రాజనీతిజ్ఞురాలు అని అంటే అర్థం ఏమిటంటే రాజనీతికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా బాగా తెలిసినటువంటి ఆమె అని. అంటే చట్ట సంబంధమైనటువంటి విషయాలన్నీ తెలిసినటువంటి ఆమె అని. ఇప్పుడు మనవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు రాజ్యాంగ విషయాల్లో బాగా నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు. ఎక్కువగా వాళ్ళు ప్లేటర్స్లో ఉంటుంటారు అనమాట. ప్లేటర్ అంటే మామూలు ప్లేటర్లు కాదు, కాస్త పెద్ద పెద్ద ప్లేటర్లో రాజ్యాంగ వ్యవహారాలని పూర్తిగా తెలిసినటువంటి వాళ్ళు. ఎందుకంటే కోర్టులో ఏదైనా కేసులు వాదించాల్సి వస్తే రాజ్యాంగం వాళ్ళకి బాగా పూర్తిగా తెలిసి ఉండాలి. అట్లానే కొంతమంది ఆర్థికవేత్తలు ఉంటారు. ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారనుకోండి, ఆ లెక్కలన్నీ మామూలు వారికి ఏం అర్థం కాదు. ఏమిటో ఏంటో జమంటాడు, ఖర్చు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఇది అంచనా అంటాడు, అదేమో పూర్వం వేసిందని అంటాడు. మరి ఇవన్నీ మనకి ద్రవ్యోల్బణం అంటారు. ఏమిటో మనకి అసలు అర్థం కావు. అది ఎవరికి అర్థమవుతుందంటే ఆర్థిక శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళకి అర్థమవుద్ది. మరి ఇప్పుడు ఈ చట్టం తెలిసినటువంటి ఆమె గాంధారి గనక తమకు గనక ముందుగా పుత్రుడు గనక పుడితే ఈ రాజ్యం తమ అధీనంలోనే ఉంటుంది. కానీ తనకి ముందుగా గర్భం వచ్చినప్పటికి కూడా పుత్రుడు మాత్రం తనకి ముందు పుట్టల, ముందు ఆ కుంతిదేవికే పుట్టాడు. కాబట్టి ఎప్పుడైతే ఇలా జరిగిపోయిందో ఈ మహాప్రాజ్ఞురాలు రాజనీతి విశారదురాలైనటువంటి గాంధారి కుంతిదేవికే ముందుగా పుత్రుడు జన్మించాడు గనక, అతడు జ్యేష్ఠుడు గనక
ఇక రాజ్యాధికారం శాశ్వతంగా తమ యొక్క కుటుంబం నుంచి జారిపోయిందనేటువంటి దుఃఖంతో వివశురాలై గర్భతాడనం చేసుకుంది. ఇదే విషయాన్ని వ్యాసుడితో చెప్పేటప్పుడు కూడా ఎంత స్పష్టంగా చెప్పింది చూడండి. కుంతీదేవికి జ్యేష్ఠుడు జన్మించాడని విన్నాను. జ్యేష్ఠం కుంతీ సుతం, కుంతీదేవికి జ్యేష్ఠుడు జన్మించాడని విన్నాను, అందువల్ల నాకు గొప్ప దుఃఖం కలిగింది, అందుకే గర్భతాడనం చేసుకున్నాను అని వ్యాస మహర్షితో చెప్పింది. ఇక్కడ గాంధారి రాజ్య సంబంధమైనటువంటి చింతన గనక లేకపోయినట్లయితే, ఆ మనస్సులో గనక ఈ రాజ్యం నాకు గనక ముందుగా పుత్రుడు పుడితే నాకే వస్తుంది, నాకు గనక అట్లా ముందుగా పుట్టకపోతే పోద్ది అని ఈ చట్ట విషయాలు కనుక ఆమెకు తెలిసి ఉండకపోయినట్లయితే, దీనికి సంబంధించినటువంటి చింత కనుక లేకపోయినట్లయితే, ఈ చెప్పేటప్పుడు కుంతీసుతం జ్యేష్ఠం అని ఆ జ్యేష్ఠ అనేటువంటి శబ్దాన్ని ఎందుకు అడుద్ది? పోనీ అతను కుంతీపుత్రులో జ్యేష్ఠుడు అన్నా అంటే అసలు కుంతికప్పుడు వాడు ఒక్కడే పుట్టింది, ఇంకెవరు లేరు. కుంతీదేవికి ధర్మరాజు ఒక్కడే పుట్టింది, ఇంకా భీముడు పుట్ల. మరి అలాంటప్పుడు జ్యేష్ఠం అని ఎందుకంది? కుంతికి పుత్రుడు పుట్టాడు, నాకు కూడా పుడితే బాగుండు, ఇన్నాళ్ళ నుంచి గర్భం ఉంది కానీ నాకేం పుట్టలేదు కదా, అందుకని కోపంతో కొట్టుకున్నాను అనేదిగా. ఆహా, జ్యేష్ఠం కుంతీ సుతం సూర్యప్రమతేజం అని చెబుతా ఉంది. సరే, కుంతీదేవికి మరొక పుత్రుడు పుట్టల, ఒక్క ధర్మరాజే పుట్టాడు. మరి అయినప్పటికీ కూడా జ్యేష్ఠం అని అంటా ఉంది. కాబట్టి తోడికోడల యొక్క గర్భం ఫలించింది, నా గర్భం ఫలించలేదు అనేటువంటి ఆలోచన కాదు ఇక్కడ. అలాంటి ఆలోచన కనుకైతే అది స్త్రీ సహజమైనటువంటి అసూయ అని అనుకోవాలి. స్త్రీ సహజమైనటువంటి అసూయ అయితే జ్యేష్ఠ శబ్దాన్ని వాడదు. తామిద్దరిలో ఎవరికి ముందు బిడ్డ పుట్టితే వాడు జ్యేష్ఠుడు అవుతాడు. ఇక తర్వాత ఎంతమంది పుట్టినా సరే వాళ్ళందరూ కనిష్ఠులే. ఇద్దరిలో ఎవరికి ముందు బిడ్డ పుడితే వాడే జ్యేష్ఠుడు. కాబట్టి రాజ్యాధికారం ఇప్పుడు కుంతీ పుత్రుడికి దక్కుతున్నది, తన పుత్రుడికి రాజ్యాధికారం దక్కటం లేదు అనేటువంటి బాధతో వివశురాలై గర్భతాడనం చేసుకున్నది గాంధారి. ఈ గాంధారి గర్భతాడనం వల్ల ఈ కురు సామ్రాజ్యానికి ఉత్తరాధికారి ధర్మరాజే, కుంతీపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడే అని రుజువు అవుతా ఉన్నది. అంతేకాదు దుర్యోధనకి హక్కు లేదనేటువంటి విషయం అదిగో పుట్టక ముందే గాంధారి గర్భతాడనంతో తేలిపోయింది. పోయింది, మాకు రాజ్యం పోయింది, లేకుండా పోయిందని ఎప్పుడైతే గర్భతాడనం చేసుకుందో ఇంకా దుర్యోధనుడు పుట్టల, అప్పుడే వాడికి అధికారం లేదని తేలిపోయింది. ఇంతటితో మనకి ఈ రాజ్యాధికారం ధర్మరాజుకే దుర్యోధనుడికి లేదు అనేటువంటి విషయాన్ని మనం చాలా స్పష్టంగా చెప్పుకోవటం జరిగింది. అయితే పాండవులకి రాజ్యాధికారం లేనే లేదు, రాజ్యంపై సంపూర్ణమైనటువంటి హక్కు దుర్యోధనుడికే ఉన్నది అని వాదించేటువంటి వాళ్ళల్లో వాళ్ళ చేతుల్లో ఒక వజ్రాయుధం ఉంది, బ్రహ్మాండమైనటువంటి వజ్రాయుధం. ఇదిగో ఇప్పుడు ఆ వజ్రాయుధాన్ని విసురుతున్నారు. అదేమిటో చూద్దాం. అదేమిటనంటే, దుర్యోధనుడికి గనక రాజ్యం మీద హక్కు లేకపోతే కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సమయంలోనే, అంటే వాళ్ళు విద్యాభ్యాసం చేసి పూర్తి చేసుకున్నటువంటి సమయంలో, కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సమయంలో కర్ణుడికి అప్పటికప్పుడుగా అంగరాజ్యాన్ని ఈ దుర్యోధనుడు ఎట్లా కట్టబెట్టాడు? మరి హక్కు లేనటువంటి దుర్యోధనుడు కట్టబెడుతుంటే హక్కున్నటువంటి పాండవులు చూస్తూ ఎందుకు ఊరుకున్నారు? కాబట్టి దుర్యోధనుడికి హక్కు ఉంది, పాండవులకే లేదు అని వీళ్ళు వాదిస్తూ ఉంటారు. ఇలా వాదించేటువంటి వాళ్ళల్లో ప్రముఖులైనటువంటి ఇద్దరు అభిప్రాయాలను మనం ఇక్కడ తీసుకుందాం. ఒకరేమో స్వాతంత్ర సమరయోధుడు, కవి, శతావధాని, బారిస్టర్ శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరి గారు. ఈయన చాలా గొప్ప పేరున్నటువంటి ఆయన. ఇప్పటికీ కూడా ఆయన ఎంతోమంది ప్రశంసిస్తూ ఉంటారు. ఆయన మహాకవి. చాలా మీరందరికీ తెలుసో తెలియదో, స్వాతంత్రోద్యమం బాగా బ్రహ్మాండంగా జరుగుతుండేటువంటి రోజుల్లో వీళ్ళకి ఉత్సాహం కలిగించడం కోసమని, స్వాతంత్రోద్యమంలో పాల్గొనేటువంటి వాళ్ళకి ఉత్సాహం కలిగించడం కోసమని ఒక పాట రాశాడు. వీరగంధము తెచ్చినాము వీరులెవ్వరో రారండి అని చెప్పి ఒక పాట రాశాడు.
అది ఆంధ్రదేశం అంతటా కూడా మారుమోగిపోయింది. అది ఈయనే, ఈ త్రిపురనేని రామస్వామి చౌదరి. ఈయన తెనాలి మున్సిపల్ చైర్మన్గా పనిచేశాడు ఆ రోజుల్లో. చాలా గొప్పవాడు, మహా గొప్ప కవి, పైన బారిస్టర్. ఆయన కురుక్షేత్ర సంగ్రామం అని ఒక బుక్ రాశాడు. ఇంకా కొన్ని కూడా రాశాడు. ఈ కురుక్షేత్ర సంగ్రామం అనేటువంటి దాంట్లో ఈ విషయం ఉంది. ఏముందనంటే, పాండవులకి రాజ్యాధికారం లేనే లేదని, వారు రాజ్యకాంక్షతో యుద్ధాన్ని తలపెట్టారని, యుద్ధంలో వారు పొందినటువంటిది అధర్మ విజయమని ఆయన ఆ గ్రంథంలో రాశాడు. ఈ గ్రంథంలో రాజ్యాధికార విషయాన్ని ఇది దుర్యోధనుడికే కానీ ధర్మరాజుకు లేదు అని చెబుతూ ఏమి రాశాడో మనం ఒకసారి చూద్దాం. సుయోధనుడు, ఈయన దుర్యోధనుడిని కాస్త సుయోధనుడిని చేసేసాడు. సుయోధనుడు యువరాజో రాజో కాకపోతే కుమారాస్త్ర విద్యా ప్రదర్శన కాలంలో కర్ణుడికి అంగరాజ్యం ఇవ్వటానికి ఎట్లా అర్హుడయ్యాడు? సరే, బాల్య చాపల్యం చేత సుయోధనుడు ఇస్తానని అంటే మాత్రం భీష్మాదులు ఎట్లా మౌనంగా ఉన్నారు, ఎట్లా అంగీకరించారు? ఇది ఈయన విమర్శ. సరే, ఇంకొక ఆయన ఇదే విమర్శ చేస్తూ ఇంకొంచెం దూరం కూడా పోయాడు. ఇంతకుముందు చెప్పుకున్నాం, దాయభాగ నిర్ణయం అని రాసినటువంటి కాశీపట్ల బ్రహ్మయ్య శాస్త్రులని ఆయన కూడా ఇలాగ రాశాడు. అస్త్ర ప్రదర్శన కాలంలో కర్ణుడు రాజు కాదు గనక రాజైనటువంటి అర్జునుడితో యుద్ధం చేయడానికి వీల్లేదు అనేటువంటి ఆక్షేపం వచ్చింది. అలాంటి ఆక్షేపం వచ్చినప్పుడు ఆ లోపాన్ని పూరించడానికి కర్ణుడికి అర్జునుడికి మధ్య ద్వంద్వ యుద్ధం జరిపించాలనేటువంటి కోరికతోటి దుర్యోధనుడు ఏం చేశాడంటే, అప్పటికప్పుడు ఆ కర్ణుడికి అంగరాజ్యాన్ని ప్రదానం చేశాడు. నేను ఇప్పటికిప్పుడు కర్ణుడిని అంగరాజుగా అభిషిక్తుడిని చేస్తున్నాను అని చెప్పి అప్పటికప్పుడే చేశాడు. మరి రాజ్యమేమో పాండవులదాయ, హక్కేమో ధర్మరాజుదాయ, దుర్యోధనుడికేమో హక్కు లేదాయ. మరి అటువంటప్పుడు హక్కు లేనటువంటి దుర్యోధనుడు మరి కర్ణుడికి అంగరాజ్యం ఇస్తా ఉంటే, హక్కున్నటువంటి పాండవులు కానీ, ఆ పక్షంలో ఉన్నటువంటి భీష్మాదులు కానీ, ధృతరాష్ట్రుడు కానీ, ఇంకా కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు మొదలైనటువంటి వాళ్ళు కానీ ఎందుకని వ్యతిరేకించలేదు అని గనక ప్రశ్న వేస్తే, పాపం ఈ పాండవ పక్షాభిమానులు తెల్లమొహం వేయాల్సిందే కదా అన్నాడు ఆయన. ఆయన కౌరవ పక్షాభిమాని కదా, అందుకని పాండవ పక్షాభిమానులు తెల్లమొహం వేస్తారు. ఎందుకనంటే హక్కు లేనటువంటి దుర్యోధనుడు రాజ్యాన్ని కట్టబెడతా ఉంటే హక్కున్నటువంటి పాండవులు చూస్తూ ఎట్లా కూర్చున్నారు? అప్పుడు హక్కున్నట్టు వీళ్ళు కూడా అంగీకరించినట్టే కదా అని ఆయన పాపం చెప్పడం జరిగింది. ఈ ఇద్దరి యొక్క విమర్శలు కూడా ఒకే రకమైనటువంటివి గనక ఇద్దరికి కూడా కలిపి మనం సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. కర్ణుడికి అంగరాజ్యాన్ని నిరాటంకంగా ఇవ్వటం వల్ల పాండవులు కానీ పెద్దలు కానీ ఆక్షేపించినందువల్ల దుర్యోధనుడే సంపూర్ణమైనటువంటి హక్కుదారుని, అతడు యువరాజో రాజో అయి ఉంటాడని త్రిపురనేని రామస్వామి చౌదరి గారు వాదించారు. మరి ఈ వాదన నిలుస్తుందా? ఆయన బారిస్టర్ కదా, అంటే చట్టం బాగా తెలిసినటువంటి ఆయన. కానీ ఆయన ఏమంటున్నాడు? అతడు అప్పటికే రాజో యువరాజో అయి ఉండాలి అని అంటున్నాడు. సరే, ఆ మాటలో ఎంత సమంజసత ఉందో మనం ఆలోచిద్దాం. నిజంగా దుర్యోధనుడు గనక రాజో యువరాజో గనక అయితే ఆ మాట వీళ్ళు రుజువు చేయకుండా ఉంటారా? గ్రంథంలో ఎక్కడన్నా దుర్యోధనుడు రాజు కానీ యువరాజు కానీ అయినట్టుంటే, ఆ కుమారాస్త్ర విద్యా ప్రదర్శన కాలానికి ఆయన రాజో యువరాజు అయ్యుంటే, ఇదిగో చూడండి ఫలాని చోట ఈయన రాజు అని చెప్పాడు, ఇదిగో ఈయన యువరాజు అని చెప్పాడు అని చెప్పకుండా ఉంటాడాయన? అది ఒకటి. మరైతే దుర్యోధనుడు రాజా యువరాజు అంటే రాజు కాదు యువరాజు కాదు. కర్ణుడికి అంగరాజ్య ప్రదానం చేసింది ఎప్పుడు? కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సమయంలో. అంటే కౌరవ పాండవులు ద్రోణాచార్యుడి దగ్గర విద్యలు నేర్చుకోవటం పూర్తయిపోయిన తర్వాత తన శిష్యుల యొక్క విద్యల్ని ప్రదర్శించాలనేటువంటి కోరికతో ద్రోణాచార్యుడు ఏర్పాటు చేసినటువంటి ప్రదర్శన అది కుమారాస్త్ర విద్యా ప్రదర్శన. ఓ పెద్ద రంగమంటపం తయారు చేసి
దాంట్లో ఆ శిష్యుల యొక్క విద్యలను ప్రదర్శింపజేస్తూ ఉంటాడు ద్రోణాచార్యుడు. దానికోసం ఏర్పాటు చేసినటువంటిది. అప్పటికి దుర్యోధనుడు బాలుడు, అంటే విద్యాభ్యాసం ఇప్పుడు పూర్తయింది, ఇంకా బయటికి రాలా అంతే. దుర్యోధనుడే కాదు, ధర్మరాజు పాండవులు అందరూ కూడా బాలురే. కాబట్టి అలాంటి బాల్యావస్థలోనే ఈయన రాజు అని అంటాం ఏమైనా సరిపోద్దా? అప్పుడే కాదు, వీళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా, ఈ గందరగోళాలను జరిగిన తర్వాత కూడా, ఈ మాయాజోదం జరిగిన తర్వాత కూడా, ఈ ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు కూడా, ఆ తర్వాత రాయబారాలు జరిగినప్పుడు, ఆ చివరికి యుద్ధం జరిగేటప్పుడు కూడా సింహాసనం మీద కూర్చున్నటువంటి వాడు ధృతరాష్ట్రుడైతే ఈయన రాజు అంటాడేంటి? ధృతరాష్ట్రుడు ఎక్కడ రాజు, ఈయన ఎక్కడ రాజు? కాబట్టి ఈయన రాజు అనేటువంటి దాంట్లో కనీసం గ్రంథాన్ని కూడా చూడాల్సినటువంటి పని లేదు, కేవలం ఊరికినే మన బుద్ధికి తోచేటువంటి విషయం అన్నమాట. ఇక రెండవది, యువరాజు అవుతాడని యువరాజు కూడా కాదు. ఎందుకనంటే అప్పటికి ధర్మరాజు కూడా యువరాజు కాల. ఆ తర్వాత ఒక సంవత్సరానికి ధర్మరాజును యువరాజుగా చేసింది. ఎప్పుడు? కుమారాస్త్ర విద్యా ప్రదర్శన అయిపోయిన తర్వాత ఒక సంవత్సరానికి ధర్మరాజును యువరాజుగా చేశాడు ధృతరాష్ట్రుడు. తత సంవత్సరస్యాంతే యవరాజ్యాయ పార్థివ స్థాపితో ధృతరాష్ట్రేణ పాండుపుత్రో యుధిష్ఠిరః. ఒక సంవత్సరం తర్వాత ధృతరాష్ట్రుడు పాండుపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుణ్ణి యవరాజ్య పట్టాభిషేకం చేసి ఆ స్థానంలో కూర్చోబెట్టాడు అని. కాబట్టి యువరాజుగా ధర్మరాజే కాకపోతే అప్పుడు దుర్యోధనుడు యువరాజు అవుతాడు అంటే ధర్మరాజును చేయకుండా దుర్యోధనుడు చేస్తే చేశారని చెప్పొచ్చు. కానీ అప్పుడు ధర్మరాజుని కదా చేసింది. అంతేకాకుండా ఆంధ్ర మహాభారతంలో కూడా ఈ విషయం చాలా స్పష్టంగా ఉంది, ఈ ధర్మరాజుని యువరాజుగా చేసినటువంటిది. ఆదిపర్వం షష్టాశ్వాసంలో అంత ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుని రాజ్యభార దురంధరుగా ఎరింగి భీష్మ విదురులతో విచారించి యవరాజ్య పట్టాభిషిక్తుని చేసిన, అంటే భీష్ముడు ధృతరాష్ట్రుడితో విచారించి ధర్మరాజు రాజ్యభార దురంధరుడిగా భావించి ధర్మరాజుని అదిగో యువరాజ్య పట్టాభిషేకం చేశాడు అని స్పష్టంగా ఉంది. కాబట్టి దుర్యోధనుడు రాజో యువరాజు అని ఆయన చెప్పినటువంటి మాట రాజు కాదు, యువరాజు కాదు. కుమారాస్త్ర విద్యా ప్రదర్శన తర్వాత సంవత్సరానికి ధర్మరాజు యువరాజు అయితే ఇప్పుడే దుర్యోధనుడు రాజో యువరాజో అయి ఉండటం ఎలా కుదురుద్ది? సరే, ఏమంటే గ్రంథంలో ఎక్కడా చెప్పలేదు, కానీ రహస్యంగా ధృతరాష్ట్రుడు ఎప్పుడో ఇంట్లో కూర్చోబెట్టి చేశాడు అని అనుకుందామా అంటే పాపం ఒకవేళ అట్లనే అనుకుందాం. ఎక్కడో వాళ్ళిద్దరే అబ్బా కొడుకులు ఇద్దరు కూర్చొని గదిలో కూర్చొని అయ్యా నువ్వే రాజువి లేకపోతే యువరాజువి అని పట్టాభిషేకం చేశారనుకుందాం. మరి అలాగనే చేస్తే ఆ దుర్యోధనుడే తండ్రి దగ్గరికి వచ్చి ధర్మరాజు యొక్క యువరాజ్యాభిషేకం అయిపోయిన తర్వాత తండ్రి దగ్గరికి వచ్చి ఏకాంతంలో, తండ్రి నేను అసలే పాండవులకి భయపడుతున్నాను, నీవు ఇప్పుడు ధర్మరాజును యువరాజుగా చేశావు, ఆ తర్వాత ధర్మరాజు రాజు అవుతాడు, ఆ తర్వాత ఆయన కొడుకు రాజు అవుతాడు, ఆ తర్వాత వాళ్ళ కొడుకులు రాజు అవుతారు, ఈ రకంగా పుత్ర పౌత్రులు వాళ్ళే రాజులుగా ఉంటారు. మరి నేను, నా కొడుకులు, నా మనవళ్ళు మేమందరం కూడా వాళ్ళని కొలిచి జీవించాల్సిందే కదా అని దుఃఖించాల్సినటువంటి పనే ఉంది నిన్ను గనక రాజుగానో యువరాజుగానో చేసింటే. నిజంగా దుర్యోధనుడే గనక రాజు యువరాజు గనక అయితే పాండవుల చేతికి రాజ్యం చిక్కకుండా ఉండేందుకు ఎత్తులు వేయాల్సినటువంటి పనే ఉంది, ఈ తండ్రి కొడుకులు ఇలా ఆలోచనలు చేయాల్సినటువంటి పనే ఉంది. కనుక దుర్యోధనుడిని సుయోధనుడిగా మార్చి గ్రంథ విషయాన్ని వ్యత్యస్తం చేసి మహాభారతం తప్పుల తడక అని యుద్ధంలో అధర్మం జయించిందని నిరూపిస్తే మరి వాళ్ళకి కలిగేటువంటి ప్రయోజనం ఏమిటో నాకు మాత్రం తెలియదు, అది వారికే తెలియాలి. సరే, దుర్యోధనుడు రాజు కాదు యువరాజు కాదు అని తేలిపోయింది. మరైతే ఏ హక్కు అధికారం లేకపోతే దుర్యోధనుడు కర్ణుడికి అంగరాజ్యం ఎలా ఇచ్చాడు? ఇప్పుడు దాని గురించి విచారించాలి. ఇంతవరకు రాజు యువరాజు అన్నటువంటి మాటల గురించి మాట్లాడాం. అయితే ఏ హక్కు లేకపోతే దుర్యోధనుడు ఎట్లా ఇచ్చాడు మరి అంటే, కర్ణుడికి అంగరాజ్య ప్రదానం చేసింది కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సమయంలో.
ఈ విషయం ఆంధ్ర మహాభారతంలో కూడా చాలా స్పష్టంగా ఉంది. ఎల్లవారును చూడంగా ఈ క్షణంబ రాజు చేసేది నేను అంగరాజ్యం ఇచ్చి అని అప్పుడు భీష్మ ధృతరాష్ట్రులకు చెప్పి వారి అనుమతమ్మున అంగరాజ్యమునకు అభిషిక్తం చేసిన. ఇది కర్ణుడిని అంగరాజ్యానికి అభిషిక్తుని చేసినటువంటి విధానం. ఏమిటనమాట? ఎల్లవారును చూడంగా ఈ క్షణంబ నేను అంగరాజ్యం ఇచ్చదా, అందరూ చూస్తూ ఉండగానే ఈ క్షణంలో నేను అంగరాజ్యం ఇస్తా కర్ణుడికి అని అప్పుడు భీష్మ ధృతరాష్ట్రులకు చెప్పి, అంటే భీష్ముడికి ధృతరాష్ట్రుడికి చెప్పి ఊరికే చెప్పడం కాదు, వారి అనుమతమ్మున వాళ్ళు అనుమతిస్తే అప్పుడు అంగరాజ్యానికి అభిషిక్తుని చేశాడు. సరే, ఏమంటే తెలుగు భారతంలో ఇట్టుంది కదా, సంస్కృత భారతంలో కూడా ఇట్నే ఉందా అనే అనుమానం వస్తుందేమో. అందుకని సంస్కృత భారతంలో కూడా 135వ అధ్యాయం 37వ శ్లోకంలో తతో రాజానమామంత్ర్య గాంగేయంచ పితామహం అభిషేకస్య సంభారాన్ సమానీయ ద్విజాతిభిః. ఇక్కడ కూడా సేమ్ అట్లాగనే. ముందుగా ఈ కుమారాస్త్ర విద్యా ప్రదర్శన జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో దుర్యోధనుడు ధృతరాష్ట్రుని యొక్క పితామహుడైనటువంటి గాంగేయుని యొక్క అనుమతితో అభిషేకానికి అవసరమైనటువంటి సంభారాలన్నీ సమకూర్చమని చెప్పి బ్రాహ్మణుల్ని కోరాడు. అంటే ఇక అభిషేకం తర్వాత జరుగుద్ది అనమాట. దీనిని బట్టి ఈ అంగరాజ్యాభిషేకం అనేటువంటిది దుర్యోధనుడు స్వయంగా చేసింది కాదు. మరి ఎట్లా చేశాడు? ధృతరాష్ట్రుని యొక్క భీష్ముని యొక్క అనుమతితో జరిగింది అంగరాజ్య ప్రదానం. మరి వారి అనుమతితో దుర్యోధనుడు చేశాడు గనక దుర్యోధనుడికి రాజ్యం మీద సంపూర్ణమైనటువంటి హక్కు లేదని తేలిపోయింది. సరే, దుర్యోధనుడికి హక్కు లేకపోతే పోయిందండి, మరి అనుమతించినటువంటి మరి ధృతరాష్ట్రుడికి ఉంది కదా అంటారేమో. సంపూర్ణ హక్కు కనుక ధృతరాష్ట్రుడికి ఉంటే మరి భీష్ముడి యొక్క అనుమతి ఎందుకు? ఎందుకంటే అప్పుడు భీష్మ ధృతరాష్ట్రులకు అని చెప్పి అని భీష్ముడికి ధృతరాష్ట్రుడికి ఇద్దరికి చెప్పిగా చేసింది. మరి అది ధృతరాష్ట్రుడికి ఒక్కడేగా కాదుగా, ఆయన తండ్రి రాజు కాబట్టి ఆయన చెప్పి ఆయన చేయొచ్చుగా. భీష్ముడికి కూడా చెప్పాల్సి వచ్చింది. మరి భీష్ముడు అనుమతి ఎందుకని? ఎందుకనంటే ధృతరాష్ట్రుడు పట్టాభిషిక్తుడైనటువంటి రాజు కాదు. పట్టాభిషిక్తుడైనటువంటి వాడు పాండురాజు. ఆ పాండురాజు వనాలకి వెళుతూ ధృతరాష్ట్ర విదురులకి ఈ రాజ్యాన్ని అప్పగించి వెళ్ళాడు. కాబట్టి ధృతరాష్ట్రుడు ఏ పని చేసినా విదురుడి యొక్క భీష్ముడి యొక్క అంగీకారం తప్పకుండా ఉండాలి. అందుకే భీష్మ ధృతరాష్ట్రుడి యొక్క అనుమతి మీద జరిగింది ఈ అంగరాజ్య ప్రదానం. సరే, అనుమతి మీద జరిగింది, బాగానే ఉంది. మరి చేసినటువంటి దుర్యోధనుడు బాగానే ఉన్నాడు, బాగానే ఉంది. మరి అనుమతి ధృతరాష్ట్రుడు భీష్ముడు ఇచ్చారు కదా, మరి వాళ్ళ విషయం ఏమిటి అంటే బాల్య చాపల్యంతో దుర్యోధనుడు ఇస్తానన్నప్పటికీ ధృతరాష్ట్రుడు ఎందుకు అంగీకరించాడు? ఇది మనం ఆలోచించాలి. ఇంకొకళ్ళు ఎవరు క్వశ్చన్ వేయకర్లా, మనమే క్వశ్చన్ వేసుకొని జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే దుర్యోధనుడు చెప్పినటువంటి దానికి బద్ధుడై ప్రవర్తించేటువంటి వాడు ధృతరాష్ట్రుడు. అతడికి కుమారుడి మీద వల్లమాలిన మమకారం. పాండవులని వారణావతానికి పంపించాలని కుమారుడు కోరినప్పుడు నాయనా పెద్దలు దీనికి అంగీకరించరు అని కుమారుడితో చెబుతూనే కుంతీదేవితో సహా పాండవుల్ని వారణావతానికి పంపించాడు. జోదం సకల అనర్థాలకి మూలమని విదురుడు నెత్తి నోరు మొత్తుకుంటున్నా వినకుండా తన కుమారుడి యొక్క కోరిక మేరకి ఆ విదురుణ్ణే పంపించి పాండవుల్ని జోదానికి ఆహ్వానింపజేశాడు. జోదం వల్ల సర్వనాశనం అవుతుందని విదురుడు ఎంత మొత్తుకున్నా వినకుండా జోదాన్ని కొనసాగించటంలోనూ ద్రౌపదిని సభకి రప్పించటంలోనూ వస్త్రాపహరణంలోనూ కుమారుడి యొక్క అభీష్టానికి మౌనంగా తలాడించాడు ధృతరాష్ట్రుడు. తన ఆదేశం మీద ధర్మరాజు పాండవులంతా కూడా ఇంద్రప్రస్థానికి వెళుతూ ఉంటే వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చి అయ్యా తీసుకొని పోండి నేను పంపిస్తా ఉంటే కుమారుడు వాళ్ళని తిరిగి రప్పించి మళ్ళీ పునరుజ్జీవితం ఆడించాలి అని కోరినప్పుడు గాంధారి విదురులు ఎంత మొత్తుకున్నా వినకుండా నేను చెప్పుకున్నాం ఇదంతా సర్వనాశనం జరుగుతుంది, కులనాశనం అయిపోద్ది, దీనికి నువ్వు కారణం కావద్దంటే ధృతరాష్ట్రుడు చెప్పాడు కులం నాశనం అయితే నాశనం కానీ నేను మాత్రం దీన్ని నివారించలేను, వాళ్ళు తిరిగి రావాల్సిందే, నా కొడుకులతో జూదం ఆడాల్సిందే అన్నాడు ధృతరాష్ట్రుడు. అదిగో అటువంటి వాడు ఈ ధృతరాష్ట్రుడు.
అందుకని గాంధారి ఎంత మొత్తుకున్నా వినకుండా ప్రాతిగామిని పంపించి మార్గ మధ్యంలో నుంచే పాండవుల్ని రప్పించి తిరిగి జోదం ఆడించాడు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, విదురుడు, గాంధారి, నారదాది మహర్షులు, చివరికి వ్యాస మహర్షి, సంజయుడు ఎవరు ఎన్ని విధాలుగా యుద్ధం వద్దు వద్దు వద్దని మొత్తుకున్నా వినకుండా శ్రీకృష్ణుడి యొక్క రాయబారాన్ని తిరస్కరించి కుమారుడి యొక్క అభీష్టం ప్రకారమే యుద్ధానికి పచ్చ జెండా ఊపాడు. ఇలా కుమారుడికి అధీరుడై ప్రవర్తించడం ధృతరాష్ట్రుడికి వెన్నతో పెట్టిన విద్య. అందుకే కుమారుడి యొక్క మాటని కాదనలేక, కాదనేటువంటి అలవాటు లేక ధృతరాష్ట్రుడు అంగీకరించాడు కర్ణుడికి అంగరాజ్య పట్టాభిషేకానికి. సరే, ధృతరాష్ట్రుడు అంగీకరించాడు, బాగానే ఉంది. ఇక భీష్ముడి సంగతి ఏమిటి? ధృతరాష్ట్రుడు కుమారుడి మీద మమకారం కాబట్టి ఆ కుమారుడికి బద్ధుడై అంగీకరించాడు, బాగానే ఉంది. మరి భీష్ముడు ఎందుకు అంగీకరించాడు? ధృతరాష్ట్ర పాండురాజుల మీద సమానమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు, వాత్సల్యం కలిగినటువంటి వాడు భీష్ముడు. పాండురాజు మరణానంతరం ధృతరాష్ట్రుని మీద ఎంతో వాత్సల్యంతో ఉంటున్నాడు. మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంటే సలహా చెప్పి హెచ్చరించడమే కానీ తీవ్రంగా వ్యతిరేకించేటువంటి స్థితిలో లేడు. ఇంకా ఎప్పుడైనా తీవ్రంగా వ్యతిరేకించాలంటే విదురుడు వ్యతిరేకిస్తాడు, కాస్త విదురుడిని ముందుకు నెడతాడు, అంతే తప్ప తాను మాత్రం అంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత చూపించలేడు. పైగా ఇప్పుడు అంగరాజ్యానికి రాజు లేడు, ఎవరో ఒకరిని నియమించాలి. మరి కర్ణుడేమో బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు మాత్రమే కాదు, ధృతరాష్ట్రునికి మిత్రుడు, సారథి అయినటువంటి అతిరథుని కుమారుడు. కురుపాండవుల కన్నా ముందు నుంచే కృపాచార్యుడి దగ్గర విద్యలు నేర్చుకుంటూ, ద్రోణాచార్యుడు వచ్చిన తర్వాత ద్రోణాచార్యుడి దగ్గర విద్యలు నేర్చుకుంటూ ఈ కుమారులందరితో కలిసి ఆ ద్రోణాచార్యుడి దగ్గర సర్వశస్త్రాస్త్ర విద్యలు కూడా నేర్చుకున్నాడు. కాబట్టి కర్ణుడిని వ్యతిరేకించాల్సినటువంటి కారణం భీష్ముడికి కూడా అంతగా ఏం కనపడతలేదు. అందువల్ల ధృతరాష్ట్రుడి యొక్క ఇష్టాన్ని వ్యతిరేకించలేక భీష్ముడితో పాటుగా విదురుడు అందరూ కూడా సమ్మతిని తెలియజేశారు. సరే, దుర్యోధనుడు, ఇటు ధృతరాష్ట్రుడు, అటు భీష్ముడు అంగీకరించడాలు అయిపోయింది. మరి దుర్యోధను యొక్క కోరికని ధృతరాష్ట్రుడు ఎందుకు వ్యతిరేకించలేదో, ధృతరాష్ట్రుడి చర్యని భీష్ముడు ఎందుకు వ్యతిరేకించలేదో ఇంతవరకు తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు హక్కు లేనటువంటి దుర్యోధనుడు కర్ణుడికి అంగరాజ్యాన్ని ప్రదానం చేస్తుంటే హక్కు ఉన్నటువంటి పాండవులు కానీ, ఆ పక్షం వారు కానీ, ఆ పక్షం వారంటే ఈ కృపద్రోణులు మొదలైనటువంటి వాళ్ళు కానీ ఎందుకు వ్యతిరేకించలేదు అనేటువంటి ఆ రెండవ విమర్శకుడు, ఆ బ్రహ్మయ్య శాస్త్రి గారి వాదనని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా పాండవులు ఎందుకు వ్యతిరేకించలేదో ఆలోచిద్దాం. పుత్ర స్నేహంతో, పక్షపాత బుద్ధితో కుమారుడికి వశుడై ప్రవర్తించేటువంటి వాడు ధృతరాష్ట్రుడు. ఆ ధృతరాష్ట్రుడు చెప్పినటువంటి దానికి బద్ధులై ఉన్నటువంటి వాళ్ళు పాండవులు. దుర్యోధనుడికి బద్ధులైనటువంటి వాడు ధృతరాష్ట్రుడు అయితే ధృతరాష్ట్రుడికి బద్ధులై ఉన్నటువంటి వాళ్ళు పాండవులు. అందుకే పాండవులు వ్యతిరేకించలేదు. అయితే ఏమండి, పాండవులు ధృతరాష్ట్రుడి మాటకి బద్ధులై ఉండేవాళ్ళేనా? ఊరికినే మీరు చెబితే మేము నమ్మేసేయటమేనా అంటే అది కూడా ఆలోచిద్దాం. ధృతరాష్ట్రుని యొక్క ఆజ్ఞకి బద్ధులై ఉండటం మా వ్రతం అన్నాడు ధర్మరాజు వారణావత యాత్రకి వెళుతూ పురజనులతో. ఎందుకంటే వీళ్ళు వారణావత యాత్రకి వెళ్ళేటప్పుడు ఆ నగరంలో ఉన్నటువంటి ప్రజలంతా వాళ్ళతో పాటు వెళ్తున్నారు, వీళ్ళకి ఇంత అన్యాయం జరుగుతుంది. అప్పుడు వాళ్ళతో అంటున్నాడు, పితామాన్యో గురుశ్రేష్టో యదాహ పృథివీపతి ఆశంకమానై తత్కార్యం అస్మాభి రితినో వ్రతం. ఇది ధర్మరాజు ఆ పురజనులతో అంటున్నాడు, ఓ పురజనులారా, ధృతరాష్ట్రుడు మాకు గౌరవించదగినటువంటి తండ్రి, గురువు, శ్రేష్ఠ పురుషుడు. ఆయన ఏ ఆజ్ఞ ఇస్తే దానిని తూచా తప్పకుండా నిస్సందేహంగా నెరవేరుస్తాం, ఇది మా వ్రతం అన్నాడు ధర్మరాజు. ఎప్పుడు? కాస్త పెద్దవాడైన తర్వాత, యవరాజ్య పట్టాభిషేకం చేసిన తర్వాత, మరి వారణావతానికి పంపిస్తా ఉంటే ఆ పంపించేది ఎందుకో ఈయనకి తెలిసి, వీళ్ళని దూరంగా ఉంచి తుదముట్టించడం కోసమే పంపిస్తున్నారని తెలిసి వెళుతూ అదిగో ఆ పురజనులతో అంటున్నారు, మా తండ్రి ఎట్లా చెప్తే అట్లా మేము చేస్తాం అని. ఇటువంటి వ్రతాన్ని బట్టే
కుమారాస్త్ర విద్యా ప్రదర్శన అనంతరం ప్రజాభిప్రాయం ప్రకారం రాజ్యాభిషేకం చేయకుండా కుటిల నీతితో యువరాజుగా అభిషేకిస్తే సరేనని అంగీకరించినటువంటి వాడు ధర్మరాజు. మరి అగ్నికి ఆహుతి చేయాలనేటువంటి దురాలోచన మనసులో పెట్టుకొని వారణావతానికి వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ఉండి రండి అయ్యా మీ తల్లితో పాటుగా సోదరులతో పాటుగా అని చెబితే అలాగే తల్లిని సోదరుల్ని వెంట పెట్టుకొని వెళ్ళినటువంటి వాడు ధర్మరాజు ధృతరాష్ట్రుడి యొక్క మాటకు అంగీకారంగా. ద్రౌపది వివాహానంతరం హస్తినాపురికి తిరిగి రమ్మని విదురుడి చేత కబురు పంపిస్తే అలాగేనని అంగీకరించి వచ్చినటువంటి వాడు ధర్మరాజు. 5 సంవత్సరాల తర్వాత ఘోరమైనటువంటి అరణ్య ప్రాంతమైనటువంటి ఖాండవ ప్రస్థాన్ని అర్ధరాజ్యంగా ఇస్తున్నాను వెళ్ళండి అని అంటే అలాగేనని అంగీకరించి ఆ అరణ్యానికే వెళ్ళారు. అక్కడ సామ్రాజ్యాన్ని నిర్మించుకొని సర్వ సంపదలతో తొలతొగుతూ రాజసూయాగం చేసి సామ్రాజ్య పట్టాభిషిక్తుడై మహావైభవంతో ఉంటే దుర్యోధన ప్రేరితుడై జూదానికి రమ్మని ఆహ్వానిస్తే ధృతరాష్ట్రుడు ఆహ్వానిస్తే సరేనని వచ్చినటువంటి వాడు. ఆ జూదంలో సర్వాన్ని కోల్పోయి ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు ఉత్పాతాలకు భయపడినటువంటి ధృతరాష్ట్రుడు మీ రాజ్యం మీకు ఇస్తున్నానయ్యా తీసుకొని మీరు వెళ్ళండి, ఇదిగో నా కొడుకు చేసినటువంటి తప్పుల్ని మీరు మనసులో పెట్టుకోకండి, ఇదిగో నీ గుడ్డి తండ్రిని చూడు, నన్ను చూసి ఇవన్నీ మర్చిపో అని చెప్పి పంపిస్తే సరేనని చెప్పి అలాగే అని చెప్పి ఆ రాజ్యం తీసుకొని వెళ్ళినటువంటి వాడు. అలా వెళుతూ వెళుతూ ఇంద్రప్రస్థానికి ఇంకా చేరకముందే తిరిగి మళ్ళీ దుర్యోధనుడి కోరికతో పునరుద్యుతానికి మళ్ళీ జూదానికి రమ్మని చెప్పి ప్రాతిగామితో కబురు పంపిస్తే మార్గ మధ్యంలో నుంచే తిరిగి వచ్చినటువంటి వాడు ధర్మరాజు. ఇలా తండ్రి మరణానంతరం పాండురాజు మరణానంతరం హస్తినాపురానికి వచ్చినటువంటి ధర్మరాజు ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని నష్టాలు ఎదురైనా తప్పైనా ఒప్పైనా అది మేలు చేసేదైనా కీడు చేసేదైనా ధృతరాష్ట్రుడు ఏమి చెబితే దానికి కట్టుబడి ఆయన యొక్క ఆజ్ఞని తూచా తప్పక పాటించినటువంటి వాడు పాండురాజు. అలాగే ధర్మరాజు అలాగే సోదరులంతా కూడా అన్నగారిని అనుసరించి ఆ అన్నగారితో పాటుగానే వాళ్ళు కూడా అంగీకరించినటువంటి వాళ్ళు. అందుకే ధృతరాష్ట్ర యొక్క ఆజ్ఞకి బద్ధులై ఉండేటువంటి వాళ్ళు పాండవులు గనక ఈ పాండవులు అంగరాజ్యాభిషేకాన్ని వ్యతిరేకించలేదు. పెద్దవారైన తర్వాతనే వ్యతిరేకించినటువంటి వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు ఆటలాడుకుని విద్యాభ్యాసం చేసేటువంటి సమయంలో వ్యతిరేకిస్తారా? కాబట్టి వ్యతిరేకించలేదు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. మరి వీళ్ళందరూ వ్యతిరేకించకపోయినా కాస్త కోస్తా వ్యతిరేకించేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు, చెప్పగలిగినటువంటి వాళ్ళు, మరి ద్రోణాచార్యుడు కృపాచార్యుడు వీళ్ళున్నారు కదండి, మరి వీళ్ళెందుకని ఏం మాట్లాడలేదు అనేటువంటి దానికి. సరే, పాండవుల మీద ప్రేమ ఉన్నటువంటి కృపాచార్యుడు ద్రోణాచార్యుడు మరి వీళ్ళైనా వ్యతిరేకించాలి కదా, ఎందుకు వ్యతిరేకించలేదు అనంటే జరుగుతున్నది అస్త్ర విద్యా ప్రదర్శనం. ఇప్పుడు కర్ణుడు అర్జునుడితో నేను ద్వంద్వ యుద్ధం చేస్తా అన్నాడు. ఎందుకంటే అర్జునుడు ఏమైతే చేసి చూపించాడో అవన్నీ కర్ణుడు చేశాడు. చేసిన తర్వాత కర్ణుడిని అందరూ ప్రశంసిస్తూ ఉంటే నేను ఇప్పుడు అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చేయాలనేటువంటి కోరిక ఉంది అని అంటాడు. అనేటప్పటికి అప్పుడు కృపాచార్యుడు వచ్చి అయ్యా ద్వంద్వ యుద్ధ నియమం ప్రకారం రాజు అయినటువంటి వాడితో రాజా క్షత్రియుడు అయినటువంటి వాడితో క్షత్రియుడు చేయాలి, మరి అర్జునుడు పాండురాజు పుత్రుడు క్షత్రియుడు, మరి నువ్వెవరో నీ కులగోత్రాలు చెప్పి నువ్వు యుద్ధానికి సిద్ధంగా అంటాడు. ఎప్పుడైతే కృపాచార్యుడు ఆ మాట అన్నాడో సిగ్గుతో తలకాయ దించుకున్నాడు కర్ణుడు. అప్పుడు దుర్యోధనుడు అంటున్నాడు రాజైన వాడితోటే యుద్ధం చేయాలి, ద్వంద్వ యుద్ధం చేయాలి అని అంటే నేను ఇప్పుడే కర్ణుడిని అంగరాజ్యానికి అభిషిక్తుని చేస్తున్నా అని భీష్మ ధృతరాష్ట్రులతో చెప్పి ఆ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. ఇటువంటి స్థితిలో కర్ణుడి యొక్క అంగరాజ్యాభిషేకాన్ని తాము గనక వ్యతిరేకిస్తే కృపాచార్యుడు ద్రోణాచార్యుడు వీళ్ళు గనక వ్యతిరేకిస్తే వీళ్ళు అసలే పాండవ పక్షపాతులు అనేటువంటి పేరుంది కాబట్టి అర్జునుడు అంటే మహా ఇష్టం అనేటువంటి ఆలోచన కూడా ఉంది కాబట్టి అర్జునుడు కర్ణుడి ధాటికి నిలవలేడు గనక కర్ణుడి చేతిలో అర్జునుడి యొక్క ఓటమిని తప్పించడం కోసమని కర్ణుడి చేతిలో అర్జునుడికి
రాబోయేటువంటి పరాభవాన్ని తప్పించడం కోసమని ఈ ఆచార్యులిద్దరు కూడా ఎత్తారు అనేటువంటి అపప్రద వస్తుంది వీళ్ళకి. ఇప్పుడు ట్యాక్ చేయడానికి వీల్లేదనంటే, ఓహో అర్జునుడితో కర్ణుడి కనుక యుద్ధం జరిగితే అర్జునుడు ఎట్టాగు పరాభవం పాలైపోతాడు, ఓడిపోతాడు, అందుకని చెప్పి వీళ్ళు ఎత్తారు అని అనుకుంటారు. అలా కనుక అనుకుంటే అది అర్జునుడికేమో న్యూనత అవుతుంది, కర్ణుడికేమో లేనిపోయినటువంటి ఆధిక్యతని గొప్పతనాన్ని కట్టబెట్టినట్టు ఉంది. ఈ ఆలోచనతోటి కృపద్రోణులు మౌనం వహించారు. కర్ణార్జునులు ఇద్దరు కూడా తమ శిష్యులే. కర్ణుడు అర్జునుడు ఇద్దరు కూడా కృపాచార్యుడు ద్రోణాచార్యుడికి ఇద్దరు శిష్యులే. వాళ్ళ యొక్క బలపరాక్రమాలు ఏమిటో వాళ్ళిద్దరికీ తెలుసు, గురువులిద్దరికీ తెలుసు ఈ శిష్యులిద్దరి వ్యవహారం. పైగా భీష్ముడి యొక్క విదురుడి యొక్క సమ్మతితో ధృతరాష్ట్రుడు చేస్తున్నటువంటిది ఈ కర్ణుడికి అంగరాజ్యాభిషేకం కనుక అటువంటి దాన్ని గురువులైనటువంటి తాము వ్యతిరేకించడం ధర్మం కాదు. అలా వ్యతిరేకిస్తే వాళ్ళకి ఇదిగో ఈ చెడు పేరు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడకుండా ఉన్నారు. మరి కర్ణుడికి అంగరాజ్యం ఇవ్వడానికి నీకు అధికారం ఎక్కడిది అని పాండవులు కానీ ఆ పక్షం వారు కానీ ఎందుకు ప్రశ్న వేయరు అని అంటే అని కనుక అడిగితే పాండవ పక్షాభిమానులు తెల్లమొహం వేస్తారు కదా, సమాధానం చెప్పలేరు కదా అని అన్నాడే ఆ బ్రహ్మయ్య శాస్త్రులు గారు. మరి ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఎందుకని కుమారుని మాటని వ్యతిరేకించలేదో, మరి భీష్ముడు ఎందుకు ఆ ధృతరాష్ట్రుడి మాటని అంగీకరించాడో, పాండవులు ఎందుకని ఆ కర్ణుడికి అంగరాజ్యాభిషేకం చేయడాన్ని వ్యతిరేకించలేదో, కృపాచార్యుడు ద్రోణాచార్యుడు ఎందుకు వ్యతిరేకించలేదో తెలుసుకుంటే మరి ఆయన కానీ ఆయన యొక్క అభిప్రాయాలనే విశ్వసించేటువంటి వాళ్ళు, నమ్మేవాళ్ళు, ప్రచారం చేసేటువంటి వాళ్ళు కానీ తెల్లమొహం ఇక తప్పదు కదా. చాలా గొప్పగా దుర్యోధనుడికి రాజ్యం మీద హక్కు ఉన్నదని పాపం వాళ్ళు వాదించాలని ప్రయత్నం చేస్తే పాపం ఏమీ లేకుండా పోయింది. కాబట్టి ప్రతివాదులైనటువంటి వాళ్ళు దుర్యోధనుడి యొక్క పక్షపాతంతో, అభూత కల్పనలతో, కుతర్కాలతో గ్రంథంలో ఉన్నటువంటి దాన్ని వ్యత్యస్తం చేసి దుర్యోధనుడికి హక్కుని కల్పించాలని చెప్పి నానా తంటాలు పడ్డారే కానీ వాళ్ళ యొక్క వ్రాత ధర్మసమ్మతం కాదు, న్యాయసమ్మతం కాదు, చట్టసమ్మతం కాదు, గ్రంథసమ్మతం కాదు, అన్నిటికీ వ్యతిరేకమైనటువంటిదే. ఇది కురు సామ్రాజ్యంపై చట్టబద్ధమైనటువంటి, ధర్మబద్ధమైనటువంటి, న్యాయబద్ధమైనటువంటి హక్కు పాండవ జ్యేష్ఠుడైనటువంటి ధర్మరాజుకే కానీ దుర్యోధనుడికి ఎట్టి కోశానా లేదు అని నిర్ద్వందంగా నిరూపించేటువంటి విషయాలన్నీ ఇలా మనకి మహాభారతం ద్వారా తెలుస్తూ ఉన్నాయి. దీంతో కురు సామ్రాజ్యాధిపత్యం, కురు సామ్రాజ్యం మీద హక్కు ఎవరిది అనేటువంటి విషయంతో మనం 4 రోజుల కిందట ప్రారంభించినటువంటి ఈ చర్చ ఈ రోజుతోటి మనం ముగిస్తూ ఉన్నాం. ఇక పాండవులు ధార్తరాష్ట్రులు, పాండురాజు కుమారులని పాండవులని, ధృతరాష్ట్రుల కుమారులు ధార్తరాష్ట్రులు అని అంటారు. సామాన్యంగా మామూలుగా కౌరవులు అంటారు. నిజంగా అందరూ వాళ్ళు వీళ్ళందరూ కౌరవులే, కురువంశానికి చెందినటువంటి వాళ్ళు. ఈ పాండవులకి ధార్తరాష్ట్రులకి వీళ్ళ యొక్క బుద్ధి ఎట్టాడిది, వాళ్ళ యొక్క బుద్ధి ఎట్టాడిది, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళ యొక్క ఆచరణ ఎట్లా ఉంటుంది, వాళ్ళ యొక్క ఆచరణ ఎట్లా ఉంటుంది, వీళ్ళలో ధర్మాత్ములు ఎవరు, దుర్మార్గులు ఎవరు అనేటువంటి విషయంలో అనేకమైనటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు, అనేకమైనటువంటి అభిప్రాయాలు వస్తూ ఉంటాయి. ఇలా వచ్చేటువంటి వాటిలో నిజంగా ఎవరు ధర్మాత్ములు, ఎవరు దుర్మార్గులు అనేటువంటి విషయంలో గ్రంథం ఏం చెబుతుంది, గ్రంథకర్త అయినటువంటి వ్యాసుడు ఏం చెబుతున్నాడు, ఇంకా మహాత్ములైనటువంటి వాళ్ళు ఏం చెబుతున్నారు, అంతేకాదు ఇంకా పాండవ పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు పాండవుల్ని పొగట్టడం గొప్ప కాదు, కానీ కౌరవ పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు, అందులోనూ దుర్యోధనుడికి ఇష్టలైనటువంటి వాళ్ళు కూడా మరి మాది అధర్మమే కనుక అంటే అప్పుడు ఎవరిది అధర్మైనట్టు? ఇప్పుడు కర్ణుడే ఉన్నాడు, అన్ని అధర్మాలు చేస్తాడు, ఎక్కడో ఒకసారి మాది అధర్మం ఒప్పుకున్నాడు అనుకో, ఏమైనట్టప్పుడు? గాంధారి అనుకో, అంతా మా వాళ్ళదే అధర్మం అని, అప్పుడు ఎవరిది అధర్మైనట్టు? కనుక ఆ పక్షం వాళ్ళు కూడా మాది అధర్మని కనుక ఒప్పుకుంటే వాళ్ళు అధర్మపరులు అవుతారు కదా. మరి ఆ విషయం ఏమిటో మనం రేపు ఎల్లుండి 2 రోజులు చూద్దాం.